research topic. So getting ideas. See, these are all the follow your. See, sometimes students are interested in what particular topic or one particular area. So, what is your fashion? First of all, you follow that. Then books, current journals, articles, కరెంట్ ట్రెండ్స్ ఇవన్నీ ఎకనామిక్ రిలేటెడ్ వెబ్సైట్స్లోంచి లేదు అంటే కరెంట్ జర్నల్స్ మనకి ఏమేమి జర్నల్స్ ఉన్నాయి మీ లైబ్రరీలో హార్డ్ కాపీస్ వస్తే ఓకే ఆర్ మనకి ఎన్ లిస్ట్లోంచి ఎన్ నెంబర్ ఆఫ్ జర్నల్స్ ఉంటాయి దానికి మనం ఫ్రీగా ఎన్రోల్ అవ్వచ్చు సో ఆర్ మీ బుక్స్లోంచి కూడా తీసుకోవచ్చు కరెంట్ ఈవెంట్స్ అంటే కాంట్రవర్సీస్ న్యూస్ స్టోరీస్ కాంట్రవర్సీస్ ఈ రిలేటెడ్ టు టాపిక్ అది మళ్ళీ అంబిగ్యూటీలోకి వెళ్ళకూడదు అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఆర్ ద అదంటే ప్రైస్ ఎందుకు గోల్డ్ ప్రైజెస్ హైక్ అవుతుంది ఎందుకు ఇంకా యుక్రెయిన్ వార్ జరుగుతుంది అంటే ఇట్లాంటివి కొన్ని చేసేటప్పుడు సెకండరీ డేటా పైన బేస్ అయ్యి ఉన్నవి తీసుకోవాల్సి వస్తుంది అంటే పాస్ట్ 10 ఇయర్స్ ఒకవేళ సెకండరీ డేటా బేస్డ్ కనుక మీరు రీసెర్చ్ చేస్తున్నట్లయితే పాస్ట్ 10 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ నుంచి ఉన్నవి యాన్యువల్ రిపోర్ట్స్ కానీ వాళ్ళ ట్రెండ్స్ కానీ తర్వాత మనకి ఓఈసీడీ కంట్రీస్ నుంచి కానీ వాళ్ళ ఓఈసీడీ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళ సెకండరీ డేటా వాళ్ళ గ్రాఫ్స్ అన్నీ కూడా వాళ్ళు చూపిస్తారు అవి తీసుకుని కూడా మనం అనలైజ్ చేయొచ్చు అనాలిసిస్లో వాటిని మనం తీసుకోవచ్చు గ్యాప్ ఏముంది ల్యాక్ ఆఫ్ అంటే ఇక్కడ చూడండి ఇప్పుడు ఏఐలోకి వచ్చేసారు స్టూడెంట్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన డిపెండ్ అవుతున్నారు కానీ కొంతమంది ఇంకా సేమ్ ఓల్డ్ ప్యాటర్న్ అదే మన పెప్సీ కోకోకోలా లేకపోతే కార్స్ బ్రాండెడ్ కార్స్ అన్బ్రాండెడ్ కార్స్ లేకపోతే ఎస్యువివి కార్స్ చిన్న మామూలుగా ఉండే అంటే కార్స్లో కూడా అవన్నీ కూడా చాలా అవుట్డేటెడ్ అయిపోయాయి 10 ఇయర్స్ బిఫోర్ ఉన్న టాపిక్స్ని ఇప్పుడు తీసుకోవడానికి ట్రై చేస్తారు అట్లా కాకుండా కొత్త ట్రెండ్స్ ఏమున్నాయి ఏఐ నుంచి వచ్చేసింది వాట్ అంటే ఏఐ తోటి ఉండే స్టూడెంట్స్కి ఉండే ప్రాబ్లం ఏంటి ఎల్డర్స్కి ఉండే ప్రాబ్లం ఏంటి ఆర్ అదొక ఏరియా ఎల్డర్స్ అన్నది ఒక ఏరియా స్టూడెంట్స్ అనేది ఒక ఏరియా తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ ఫీల్డ్ ఎట్లా ఆల్ ది సెక్టార్స్ ఏమేమి సెక్టార్ సర్వీస్ సెక్టార్లో దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది తర్వాత ఎన్విరాన్మెంట్ పైన ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అట్లా ఒక్కొక్క ఏరియా తీసుకుని కూడా దాన్ని మళ్ళీ బ్రాడ్గా తీసుకోకూడదు నారోగా తీసుకుని చేయాల్సింది అంటే మన ఇంపాక్ట్ ఆఫ్ ఏఐ ఇన్ ఇండియా అట్లా తీసుకోకూడదు మళ్ళీ మొత్తం ఒక చిన్న సిగ్మెంట్ తీసుకుని ఆ సిగ్మెంట్ పైన స్టడీ చేయాల్సి ఉంటుంది సో అట్లా ఎలా హూ వాట్ వేర్ వెన్ వై అసలు మొత్తం మీ బౌండరీస్ ఆర్ స్కోప్ ఆఫ్ దట్ టాపిక్ చూసుకోవడానికి ఇట్లాంటి క్వశ్చన్స్ వేసుకోవాలి ఎవరిని తీసుకోవాలి ఏం తీసుకోవాలి ఎక్కడ తీసుకోవాలి ఎప్పుడు తీసుకోవాలి ఎందుకు తీసుకోవాలి సో కీ టర్మ్స్ సినానిమ్స్ అన్నవి లిటరేచర్ దాంట్లో ఉండాల్సి లిటరేచర్ రివ్యూ అప్పుడు ఇవి పనికొస్తాయి మీ కీవర్డ్స్ అన్నవి ఎట్లా ఉంటుంది సో ఏమేమి రీసోర్సెస్ అంటే బుక్స్ ఆర్టికల్ సెకండరీ డేటా అంటే పాస్ట్ వాటి యాన్యువల్ ఇన్కమ్ స్టడీ చేస్తున్నా లేకపోతే వాళ్ళ కంపెనీ బ్యాలెన్స్ షీట్స్ స్టడీ చేస్తున్నా అట్లాంటివి ఉంటే కనుక సెకండరీ డేటా తీసుకోవాలి ఆర్ఎల్స్ క్వశ్చనేర్ బేస్డ్ అయితే కనుక ప్రైమరీ డేటా పైన కూడా చేయొచ్చు కానీ రియలిస్టిక్గా ఉండాలి ఇంకా మీ ఎక్స్పర్ట్స్ ఆర్ మీ కాలేజ్లో కానీ ఆర్ మీ ఎవరైనా హెడ్ చోడీస్ని వాళ్ళని మీరు కన్సల్ట్ అవ్వచ్చు వాళ్ళు కూడా కొన్ని మీకు ఇన్పుట్స్ ఇచ్చి ఉంటారు దాని బేసిస్ మీద కూడా ఒకసారి తీసుకోవచ్చు అంటే ఎట్లా అంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి నాకు ఇదే టాపిక్ ఇష్టము నేను ఇదే చేస్తాను అనకుండా మీరు ఫ్లెక్సిబుల్గా ఏమైనా ఇనీషియల్ ఐడియాస్ని మళ్ళీ మాడిఫై చేసేటందుకు రెడీగా ఉండాలి రీసెర్చ్ అంటేనే లాస్ట్ మూమెంట్ వరకు కూడా మనం దాన్ని మార్చుకుంటూ అంటే చాలా చేంజెస్ ఉంటాయి ఆ చేంజెస్కి మనము రెడీగా ఉండాలన్నమాట అంటే క్లియర్గా ఫోకస్డ్గా ఉండాలి తర్వాత ఏమేం రిక్వైర్మెంట్స్ ఏం కావాలి ఏమేం పారామీటర్స్ ఉన్నాయి అంటే మీరు ఏమేం పారామీటర్స్ తోటి మీ టాపిక్ని సెలెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నది కూడా ఇవన్నీ ఈ రీసెర్చ్ టాపిక్లో ఇవన్నీ మీరు తీసుకోవాల్సిన కేర్ఫుల్గా చేయవలసిన
ఇదన్నమాట పారము. ఇవి ఇవి ఈ ఈ ఏరియాస్‌లో ఫోకస్ చేసుకొని రీసెర్చ్ టాపిక్ సెలెక్ట్ చేసుకోవాలి. అట్లాగే కొన్ని న్యూస్ పేపర్స్‌లో మింట్ గాని, ఎకనామిక్ టైమ్స్ ఇప్పుడు కామర్స్ ఆర్ మేనేజ్మెంట్ స్టూడెంట్స్ అయితే కనుక మింట్, ఎకనామిక్ టైమ్స్ తర్వాత ఆర్ తెలుగు ఈనాడు పేపర్‌లుంటాయి. వాటిల్లో ఉండే తెలుగు పేపర్‌లో బిజినెస్ కాలమ్స్ ఉంటాయి. దాని నుంచి కూడా టాపిక్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే. సో హోప్ యూ అండర్‌స్టూడ్ దిస్. మళ్ళీ దీన్ని ఇంకా డీటెయిల్డ్‌గా ఎట్లా చేయాలి అనేది నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము. షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.